హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇంట్లోనే చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలామంది పిల్లలు బయట చాట్ తినడానికి ఇష్టపడుతుంటారు, పాపడ్స్, చాట్స్. సో అది ఈజీగానే ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సో దీనికోసము 2 కప్స్ మైదా తీసుకోవాలండి. ఆ మైదాలో కొంచెం మనకు తగినంత సాల్ట్, కొంచెం వాము వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత మనము నార్మల్గా కొంచెం కొంచెంగా వాటర్ వేసేసుకుంటూ మనము కొంచెం పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ కంటే కూడా కొంచెం మెత్తగానే కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసి మనము ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. దీనికి కొంచెం పక్కకు పెట్టేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి అలా మళ్ళీ ముద్దలా కలిపేసేసుకొని మనం పూరీకి పీసెస్ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత పైనుంచి పొడిపిండి చల్లుకొని కొంచెంగా చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత మనం పూరీలాగా తిక్కేసుకోవటమే. ఇలా తిక్కుకున్న తర్వాత మన దగ్గర స్టీల్ కప్స్ ఉంటాయి కదండి, పాయసం పెట్టుకునే కప్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి తీసుకొని మధ్యలో పెట్టుకొని మొత్తం అంతా కవర్ చేయాలి. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా కవర్ చేయాలి. ఇలా కవర్ చేసిన తర్వాత పైనకి వచ్చిన ఎక్స్ట్రా అంతా కూడా చాక్తో నీట్గా తీసేయాలి. ఇలా తీస్తే మనకు కప్ షేప్ వస్తుందన్నమాట. ఇప్పుడు పాపడ్ చాట్ ఎలాగో నేను చేసేది కప్ చాట్ అండి. సో కప్ షేప్ రావడానికి నేను ఇలా చేశాను. సో ఇలా వచ్చిన తర్వాత మనము ఆయిల్ అనేది లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. ఈ పూరీస్ ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే మనము వేయించుకోవాలన్నమాట. సో ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత వేసుకున్న వెంటనే తీయనవసరం లేదండి. వేసుకున్నాక కొంతసేపటికి అంతా అదే కొంచెం లూజ్ అవుతుంది పిండి అనేది. అప్పుడు మనం ఫోర్క్‌తో కానీ, చాక్‌తో కానీ మిగతాది కూడా లైట్‌గా అట్లా అనేస్తే మనకు కప్ అనేది బయటకు వస్తుందన్నమాట. సో ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుందండి. వాళ్ళు నీట్‌గా చేస్తారు. దట్టు నా దగ్గర పాపడ్ కడ్డీ వస్తుంది కదా, అది లేదు. అది ఉంటే కొంచెం ఈజీగా ఉంటుందండి. సో ఈ ప్రాసెస్ మాత్రం కొంచెం చూసి చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా చేసుకున్న తర్వాత ఈ కప్స్ అనేవి అటు ఇటు అన్ని కూడా మంచిగా రోస్ట్గా కాల్చుకోవాలన్నమాట. ఈ కలర్ వచ్చే వరకు మనము చేసుకోవాలి. అదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అప్పుడే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. సో ఇప్పుడు చాట్ కోసము మనము ఉడికించిన ఆలు, ఆనియన్, టమాటో అలాగే ఫ్రై చేసుకున్న పల్లీలు, పప్పులు కూడా తీసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన మసాలాలు వేసుకోవాలండి. నేనైతే సింపుల్గా వేశాను. కారము, ఉప్పు, చాట్ మసాలా అలాగే గరం మసాలా అంతేనండి. అవే 4 వాడాను. అవి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనము టమాటా కచప్ వేసుకోవాలండి. టమాటా కచప్ వేస్తేనే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు దాన్ని వదిలేయచ్చు. బట్ నేనైతే వేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరిందండి. బయట కంటేనే ఇంట్లో చేసుకుంటే మనము ఒక 2 ఎక్స్ట్రా కూడా తినచ్చు. హెల్త్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా కూడా మనము చేసుకున్న ఈ కప్స్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా ఫ్రూట్ ఉంటే పర్వాలేదండి. నా దగ్గర యాపిల్ ఉంది కాబట్టి నేను యాపిల్ వేసాను. మీ దగ్గర ప్రొమోగ్రానేట్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పైనుంచి చిలుక్కున్న మనము పెరుగు వేసుకోవాలి. అలాగే వేసుకుంటే బాగుంటుందండి. సో చిలుక్కున్న పెరుగు వేసుకున్న తర్వాత టామరిన్ చట్నీ, ఇమిలీ చట్నీ అంటారు కదా, సో అది వేసుకొని సర్వ్ చేసుకుంటే అబ్బా అని అనుకోవాల్సిందే. సో బయట దానికంటే ఇంట్లో చేసుకునేదే చాలా అమృతంలాగా అనిపిస్తుందండి. సో మీకు ఎలా అనిపించిందో చెప్పచ్చు.